మీది రాజకీయ పార్టీ, మీరు ప్రజాకోర్టులోకి రావాలి, ప్రజాకోర్టులో తీర్పు కోరాలి. ప్రజల్ని ఒప్పించగలనుకున్నారా? ఈ స్కామ్ జరగలేదు, ఇప్పుడు లెక్కర్ స్కామ్, రేపు శాండ్ స్కామ్ రాబోతుంది. ఇప్పటికే మీ పార్టీ నాయకులు ఊరూరా అరెస్ట్ అవుతున్నారు. దాదాపు ఒకరిద్దరు తప్ప మిగిలిన మంత్రులందరి మీద కేసులు ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరంటున్న డిబేకల్ తర్వాత ఏది ఎలక్షన్లో అంత డ్రబ్బింగ్ తర్వాత ఇదైనాక కూడా సోకాల్డ్ ఎలక్ట్రల్ దీని సీట్ల పరంగా ఓట్ల పరంగా కంఫర్టబుల్ బాగా వచ్చింది, కానీ సీట్ల పరంగా దెబ్బ తగిలింది అనుకున్నా కూడా సంవత్సరంలోనే ఇంతగా పార్టీ స్ట్రాంగ్గా పైకి రాగలిగిందంటే, లీడర్లు కానీ కింద కార్యకర్తలు కానీ అంత గట్టిగా నిలబడగలిగారంటే, ఎందుకంటే వాడు చేస్తున్న అన్ని అబద్దమని వాడు గట్టిగా నమ్ముతున్నారట. మీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి మళ్ళీ పోటీ చేసి ఫ్రెష్ మ్యాండేట్ ఏమన్నా అడిగి, లేదు జనం మా పక్కనే ఉన్నారని అలాంటి కార్యక్రమం ఏమన్నా ఉందా? అసలు నేనేమంటున్నా అంటే ఈ మధ్య వేరే ఎవరు కూడా నన్ను అడిగారు, ఏమంటే రాజీనామా చేసే ఆలోచన ఉందని. దానికి దీనికి సంబంధం ఏముంది? అసలు ఎందుకు చేయాలి? ఒకటి ఫస్ట్ థింగ్, దాన్ని చేసినందువల్ల ఏం ప్రూవ్ అవుతుంది? ప్రత్యేక హోదా కోసం మీ ఎంపీలతో రాజీనామా చేయించారు కదా. ప్రత్యేక హోదా కోసం అదే ఇది కూడా అలాంటిదే కదా. ఇప్పుడు అధ్యక్షుడి దగ్గర నుంచి కింద ఉన్న కార్యకర్త వరకు కేసులు పెట్టినారు కదా. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తప్పుడు కేసులు అనేవి వరుస పెట్టి ఇవే చేస్తా అంటాడు. మిమ్మల్ని పిలుస్తాడు, బెదిరించేది కన్ఫెషన్ తీసుకుంటాడు, ఇంకోని బెదిరించేది చేస్తాడు. వాటన్నిటికీ రాజీనామాలు చేయడం కాబట్టి రోజు రాజీనామాలు చేస్తుండాలి, రోజు పోటీ చేస్తుండాలి. ఇవి ఏవి జరిగినా సీరియస్ ఇష్యూస్ ఏమున్నాయో వాటిని వదిలి అయితే మేము ఫ్రివలస్ వీటి మీదకి పోము. దీనివల్ల ఏమంటారో జరిగేది ఏం లేదు, భయపెడతారు, కొన్నాళ్ళు జైల్లో పెడుతున్నారు. దీని నుంచి బయటపడడానికి మోడీ సహకారం కానీ సహాయం కానీ ఏమైనా అడిగారు? దాన్ని అసలు కేర్ చేస్తా అంటే కదా. ఎస్, సఫరింగ్ ఉంటుంది. ఇండివిజువల్స్ ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయినారో ప్రతి ఒక్కరికి ఇదేం ఘోరమని అనిపిస్తుంటారు. ఎందుకంటే